విశాఖలోని తోటగురువు ప్రాంతంలో పీవీ సింధు సెంటర్ ఆఫ్ బ్యాడ్మింటన్ ఎక్సలెన్సీ అకాడమీకి భూమి పూజ చేశారు మంత్రి నారా లోకేష్. కార్యక్రమంలో పీవీ సింధు దంపతులతో పాటు మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. యువతలోనే దేశ భవిష్యత్తు దాగుంది అన్నారు మంత్రి లోకేష్. సింధు అకాడమీ యువ ప్రతిభకు వేదికగా మారుతుందని, ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యమన్నారు. బ్యాడ్మింటన్తో పాటు స్విమ్మింగ్, షూటింగ్, జిమ్నాస్టిక్స్ కూడా అకాడమీలో శిక్షణ లభిస్తుందని చెప్పారు. So I stand here looking at the young kids who have shown up in the mid-afternoon. One thought comes to my mind when I look at them. The future of India is sitting in front of us. There is raw passion, talent I see in this room. And I believe that this institute will enable you to harness, build on top of it. And we all don't know where life will take you. But one thing I believe that this institution will play a catalyst in that growth. Asato ma sadgamaya, tamaso ma jyotirgamaya. This ceremonial మనతో పాటు మాట్లాడేందుకు పీవీ సింధు ఉన్నారు. మేడం, పీవీ సింధు సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తు క్రీడాకారులకు మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి, దేవుడి ఆశీస్సులతో అందరి సపోర్ట్తో వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్ కన్స్ట్రక్ట్ చేయాలని అనుకుంటున్నాను. అలాగే 2028కి పూర్తవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనకి ఇవాళ ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి. ఫౌండేషన్ స్టోన్ లోకేష్ గారు కూడా రావడం జరిగింది, స్పోర్ట్స్ మినిస్టర్ గారు అండ్ వేరే ఎమ్మెల్యేస్ అండ్ మినిస్టర్స్ కూడా రావడం జరిగింది. చాలా బాగా జరిగింది. వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలని నేను అనుకుంటున్నాను. అలాగే నా మొత్తం స్వెట్ అండ్ బ్లడ్తో ఇన్స్టిట్యూట్ నేను కన్స్ట్రక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఐ హోప్ సపోర్ట్ చేయాలి. అలాగే లోకేష్ గారు కూడా చెప్పారు, మీరు చేయండి అమ్మా, మేము మా సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఐ హోప్ నేను ఎంతోమంది ఇన్స్పైర్ చేస్తానని కోరుకుంటున్నాను. అలాగే ఈ స్టేట్ నుంచి ఎంతోమంది పైకి రావాలి, అలాగే స్టేట్కి, నేషన్కి మంచి పేరు అండ్ మెడల్స్ తేవాలని నేను కోరుకుంటున్నాను. ఎన్ని విభాగాలు ఉంటాయి, ఎప్పుడులాగా అందుబాటులోకి వస్తుంది? ఇది జస్ట్ బ్యాడ్మింటన్ కాదండి, 7 డిఫరెంట్ స్పోర్ట్స్. సో ఐ హోప్ బై 2028 అని మేము అనుకుంటున్నాము. నౌ వీ హ్యావ్ టు వర్క్ బ్యాక్వర్డ్స్. సో ఉట్టి బ్యాడ్మింటనే కాదు, వీఆర్ డూయింగ్ 7 డిఫరెంట్ స్పోర్ట్స్. ఎన్ని ఎకరాల్లో మేడం, ఎప్పుడు ఇది కేటాయింపు జరిగింది? 3 acres అండి మొత్తము. సో మనకి ఇవ్వడం జరిగింది, కానీ వర్షాల వల్ల అండ్ ఆల్సో పర్మిషన్స్ వల్ల కొంచెం డిలే అయింది. అట్ ద సేమ్ టైమ్ నేను మెన్షన్ కూడా చేశాను, సీఎం గారిని కలిసినప్పుడు విజన్ ఏంటమ్మా బ్యాడ్మింటనేనా అని అడగడం జరిగింది. మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి మొత్తం ఫ్రెష్గా అసలు ఏంటి, ఏం చేస్తున్నాము అని చెప్పి లార్జర్ బ్రాడర్ పిక్చర్లో చేయాల్సి వచ్చింది. అండ్ వీ కేమ్ అప్ విత్ దిస్ పీవీ సింధు బ్యాడ్మింటన్ స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్. ఫ్యూచర్లో ఏపీ నుంచి ఒక పీవీ సింధు కానీ మిగతా ఇంటర్నేషనల్ స్థాయి క్రీడాకారులు మీ అకాడమీ చూసే అవకాశం ఉంటుందా? యా తప్పకుండా అండి. అండ్ ఐ విష్ అండ్ హోప్ చాలా మంది రావాలి, ఆడాలి, ఇక్కడ నుంచి ఎంతో మంది పైకి రావాలని నేను కోరుకుంటున్నాను. యాజ్ అ మెంటర్ నేను ఎంతో నేర్చుకున్నాను స్పోర్ట్ నుంచి, నాకు స్పోర్ట్ ఎంతో ఇచ్చింది. నౌ ఇట్స్ టైమ్ టు గివ్ బ్యాక్ టు ద స్పోర్ట్ అండి. ప్రధానంగా బ్యాడ్మింటన్లో పాయింట్స్ పెరిగాయి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏమంటారు? అవునండి, నెక్స్ట్ ఇయర్ నుంచి 15 points అయినాయి ఇప్పుడు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఛాలెంజింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ సంథింగ్ డిఫరెంట్. ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ఇంటెన్స్. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఎక్సైటింగ్. థ్యాంక్ యూ.